హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు. రాజమండ్రి గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు అయితే కనుక వడివడిగా చాలా ముమ్మరంగా అయితే కనుక చేయాలని కూటమి ప్రభుత్వం డిసైడ్ అయ్యిందండి. ఎలా అంటే రాజమండ్రి ఆ వీడియో చెప్పే ముందు, ఆ మాటలు మీకు చెప్పే ముందు నాదొక మాట ఉందండి. ఏంటంటే నాదొక ప్రశ్న ఉంది. రాజమండ్రి పుష్కరాలంటే మీకు గుర్తొచ్చేదేంటి? మళ్ళీ అడుగుతున్నా, రాజమండ్రి పుష్కరాలంటే చూస్తున్న మీ అందరికీ గుర్తొచ్చేదేంటి? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే రాజమండ్రి గోదావరి పుష్కరాలకు కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు అయితే చేయబోతుందండి. ఎలా అంటే ఎవరైతే ఎంపీ పురంధరేశ్వరి గారి నేతృత్వంలో మంత్రి గారు అయినటువంటి కందుల దుర్గేష్ గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి ఏంటి నారాయణ గారు, ఇలా వీళ్ళంతా కలిసి వాళ్ళ పురంధరేశ్వరి గారి నేతృత్వంలో ఎలా అంటే గోదావరి పుష్కరాలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు అయితే చేయాలి, చాలా బాగా జరిపించాలి అనేది ఆయనగా డిసైడ్ అయ్యి 16 మందితో కూడినటువంటి ఒక కమిటీని, ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద అధ్యయనం చేసి కాబట్టి గోదావరి పుష్కరాలను చాలా బాగా గ్రాండ్గా నిర్వహించాలనేది కనుక ప్రారంభించారండి. ఎలా అంటే గోదావరి పుష్కరాల పనుల ప్రతిపాదనకు 16 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందండి. చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వం ప్రతిపాదనలు నిర్ణయించవలసిందిగా ఆ పనులపై ఒక నివేదిక రూపొందించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో కలెక్టర్ ప్రశాంతి 16 మంది కీలక అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు, R&B, ఇరిగేషన్ వాళ్ళతోటి ఈ పుష్కరాలకి కావాల్సినటువంటి ఏం అవసరం అవుతాయి, ఏం ఉపయోగపడతాయి. గత పుష్కరాలకు ఒక రాజమండ్రిలోనే 1.5 పైగా భక్తులు వచ్చారండి. కానీ ఈసారి 2-3 రెట్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారుల అంచనా కూడా అంతే. లాస్ట్ టైం అయితే 1.5 వచ్చారు, ఈసారి ఆ ఫిగర్ ఇంచుమించుగా 4 కోట్ల దాకా చేరొచ్చు అనేది ఒక అంచనా ఉంది. కాబట్టి ఎంపీ పురంధరేశ్వరి గారు దీని మీద సమీక్షా సమావేశం నిర్వహించి ఏదేమైనా సరే పక్కాగా పకడ్బందీగా అంచనాలకు తగ్గట్టుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నోటీస్ చేయాలి. మీరు పాయింట్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పుష్కరాలను అయితే కనుక నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందండి. అదే విషయం. కాబట్టి నేను మిమ్మల్ని ముందు అడిగా, వీటన్నిటికన్నా ముందు ఏం జరగాలంటే కనుక రాజమండ్రి నగర పురపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించాలి అని భావిస్తుంది కూటమి ప్రభుత్వం. కాబట్టి వాటిని కూడా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని రాజమండ్రి నగర పురపాలక ఎన్నికల సంఘాన్ని కూడా ఎన్నికలు కూడా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని ఆ ఎన్నికలు అయిన వెంటనే 3 నెలల్లో ఒక నివేదికను తయారు చేసి పుష్కరాలు ఎలా ఏర్పాట్లు చేయాలి, భారీ ఏర్పాట్లు ఎలా చేయాలనే దాని మీద ఆలోచిస్తుంది. అదేంటి విషయం. కాకపోతే నేను అడిగింది, నా ప్రశ్న ఒకటి ఉంది. ఆ ప్రశ్నకి మీ దగ్గర నుంచి సమాధానాలు అడుగుతున్నాను. నేనేం మాట్లాడాలి ఆ వీడియోలో ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా. ఏంటంటే రాజమండ్రి పుష్కరాలు అనగానే మీకు గుర్తొచ్చేదేంటి? ఇప్పుడు కూడా భారీ ఏర్పాట్లు, ముమ్మరమైన ఏర్పాట్లు చేయబోతున్నారు. దాని గురించి ఇప్పటి నుంచే ఒక కమిటీ, ఒక బృందం ఇలా చాలా ఉన్నత స్థాయిలో అయితే కనుక ఆలోచిస్తున్నారు. కాబట్టి మీ అభిప్రాయాన్ని, రాజమండ్రి పుష్కరాలకి గుర్తొచ్చే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోవద్దు, ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది అభిప్రాయం కావాలి నాకు. కాబట్టి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మర్చిపోతే పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదివే అవకాశం కల్పించండి. థ్యాంక్ యూ.